వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది. అదే ప్రశ్న భారత ఇంటెలిజెన్స్‌ని భయపెడుతుంది. అదే ప్రశ్న భారత భద్రతకి కూడా ఒక సవాల్‌గా మారింది. అదే ప్రశ్న ఇప్పుడు ఒడిస్సాలోని స్వామివారి పూరి జగన్నాథ స్వామివారి ఆలయాన్ని కూడా టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం జ్యోతి మల్హోత్రా. హర్యానా పోలీసుల అదుపులో ఉన్న జ్యోతి మల్హోత్రా గొంతులో ఉంది. ఆమె చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. ఈ జ్యోతి మల్హోత్రా గురించి చాలా కథనాలు సుమన్ టీవీలో చూస్తున్నారు మీరు. చాలా కథలు చెప్పాను నేను. జ్యోతి మల్హోత్రా ఎందుకు పూరీకెళ్ళింది, పూరీ క్షేత్రాన్ని సందర్శించింది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. 2024 సెప్టెంబర్ 23వ తేదీన జ్యోతి మల్హోత్రా మేడం గారు పూరీకెళ్ళింది. అక్కడ ప్రియాంక సేనాపతి అనే ఒక చిన్న యూట్యూబర్ని పట్టుకొని పూరీ క్షేత్రాన్ని అనువనువున అక్కడ ప్రియాంక ఆమె కొంత సహకారం చేసినట్టుంది. అక్కడ టెంపుల్ పర్మిషన్ కోసం లేకపోతే షూట్ చేసుకోవడం కోసం కొంత పర్మిషన్ ఇప్పించినట్టుంది. ప్రియాంక సేనాపతి ఫాదర్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, మామూలుగా రొటీన్గా వచ్చింది ఆమె విజిటింగ్కి. సో ఇంకో తోటి యూట్యూబర్ కాబట్టి కొంత సపోర్ట్ చేసింది మా కూతురు. జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఎటువంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం, పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తున్నారు. అయితే ఆ ప్రియాంకను ఆధారంగా చేసుకొని జ్యోతి మల్హోత్రా పూరీ క్షేత్రాన్ని 360 డిగ్రీస్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. టూరిస్ట్గా ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, లేకపోతే ఈ లొకేషన్కి వస్తే చాలా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి. ఆల్రెడీ మన సికింద్రాబాద్ కూడా వచ్చిపోయింది కదా వందే భారత్ ట్రైన్ ఓపెనింగ్ కోసం. సో జ్యోతి మల్హోత్రా పూరీ క్షేత్రాన్ని రికార్డ్ చేయడం వెనుక ఇంటెలిజెన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా ఖచ్చితంగా పూరీ జగన్నాథ స్వామి వారి ఆలయ రహస్యాల్ని, దాని ఎంట్రీస్ కావచ్చు, ఆలయం చుట్టూన్న వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఆ ఆలయం చుట్టూన్న ఏర్పాట్లను కావచ్చు, సెక్యూరిటీ విధానాలు కావచ్చు, ఆలయంకి ఎవరు ఏ టైంలో వస్తారు కావచ్చు, ఇదంతా స్టడీ చేసింది. ఈ వివరాల్ని ఖచ్చితంగా పాకిస్తాన్లోని ఐఎస్ఐ ఇంటెలిజెన్స్కి అప్పగించుంటుందని ఒక అనుమానం కలిగింది. ఎందుకంటే పహల్గామ్ దాడికి 2-3 నెలల ముందు ఆమె అక్కడికి వెళ్ళింది, దాడి జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది. పూరిలోని శ్రీక్షేత్రం ఉగ్రవాదుల థ్రెట్లో ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ మంది భక్తులు ఆరాధించే ఏకైక దైవక్షేత్రం పూరి. అనేక మంది, మీరు పూరి జగన్నాథ రథయాత్రకి వెళ్తే కోట్ల మంది, లాస్ట్ టైం 6 crores మెంబర్స్ వచ్చారు అక్కడికి. 6 కోట్ల మంది రథయాత్రలో పాల్గొన్నారు. ఒక్కసారి రథయాత్రలో పాల్గొంటే జీవితం ధన్యం అయిపోతుందని ప్రతి హిందువు భావిస్తాడు, ఈ దేశంలో పుట్టిన ప్రతి హిందువు. అటువంటి పూరీ క్షేత్రం పైన ఉగ్రవాదుల క్రీనీడ ఉంది, ఉగ్రవాదుల దృష్టిలో ఉంది, ఉగ్రవాదుల టార్గెట్లో ఉంది పూరీ క్షేత్రం. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అక్కడికి రావటం అతిపెద్ద ఆందోళనకు కారణమవుతోంది. జ్యోతి మల్హోత్రా ఈ సమాచారాన్ని ఐఎస్ఐ తీవ్రవాదులకు చేరవేసిందా అనే భయం కలుగుతోంది. జ్యోతి మల్హోత్రా ఇచ్చిన ఈ సమాచారం ఐఎస్ఐ ఎలా వాడుతుంది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే భారతదేశంలో అన్ని చోట్ల ఐఎస్ఐ తమ స్లీపర్ సెల్స్ని పెంచి పోషిస్తుందనే విషయం నమ్మవలసిన విషయం. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా ప్రియాంక సేనాపతి దగ్గర ఎటువంటి సమాచారం తీసుకుంది, జ్యోతి మల్హోత్రా ప్రియాంక సేనాపతి ద్వారా ఏ సమాచారాన్ని రాబట్టి ఐఎస్ఐకి ఇచ్చింది అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అమ్మగారిని హర్యానాలోని హిర్సారా పోలీస్ స్టేషన్లో పెట్టి తోముతున్నారు. ఆమె ఇంతవరకు ఆమె అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలే. అలా నాయన అయితే ఏదో మాట్లాడుతున్నాడు కానీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలే. డీసెట్ వచ్చేసరికి ఇంకా ఎన్ని రహస్యాలు, జ్యోతి మల్హోత్రా నోరు తెరిస్తే ఇంకా ఎన్ని రహస్యాలు బయటకు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇది మన దేశ ద్రోహుల కథ. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీवी. देखिए, उस चीज़ के बारे में हमारी इंक्वायरी अभी भी आगे है एंड हरियाणा पुलिस और विभिन्न स्टेट ऑफ इंटेलिजेंसीज के साथ हम टच में हैं और इंक्वायरी एक बार खत्म हो जाएगी तो मीडिया को सारी जानकारी देंगे.